ముమ్మగారు చంపేద్దామండి. ప్రాబ్లం ఏం కాదా? ఈడొక్కడే కదండి సాక్ష్యం, ఎందుకు భయపడతారు ముమ్మగారు? చిరపస్ గారు బోటీలు తింటాడు కదా, ముందు నేను బొడ్లో పడుస్తాను. ముమ్మగారు నేను కాలు పట్టుకుంటాను, నువ్వురా. నేను చేతులు పట్టుకొని భయపడు, ఒకటే పోటు అంతా అయిపోతుంది. ఓకే ముమ్మగారు బావగారు మిమ్మల్ని చూస్తున్నారు. చిలక పళ్ళు రాలిపోతాయి. బిల్లగారు ఆత్మ పరలోకానికి వెళ్ళాలని మౌనం పాటిస్తున్నారా? నోరు మూయండి, నేను రూమ్ లో జరిగిందంతా చూశాను. ఓ, వాడు మొహం మండ. నేను కూడా వాష్రూమ్ లో ఒక అద్భుతం చూశాను, చెప్పేయమంటారా? చెప్పండి, అదేంటో చెప్పండి, త్వరగా చెప్పండి. గారు వాట్సాప్ లో పెడతాను చూడండి. ఏముంది, వాట్సాప్ గ్రూప్ లో పెట్టేయండి, అందరు చూస్తారు. చిన్నపూస గారు, 4 గోడల మధ్య జరిగింది, నలుగురిలో పెట్టడం అవసరమా? నాకు పంపించండి, స్టేటస్ పెట్టుకుంటాను. వాడేం చూసాడో వాడేం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? అందరికీ పెట్టరా, వాట్సాప్ లో షేర్ చేయి, దరిద్రం వదిలిపోతుంది. ఈ విషయం మీద బిల్లాగారు ఏం మాట్లాడరేంటి? చిలకదైతే ఫోటో ఒకటే ఉంది, బిల్లగారి ఏకంగా ఆల్బమ్ ఉంది. ఆల్బమా? నాకు పంపించలేదు ఏంటండి, నాకు కూడా చూపించండి. ముమ్ముగారు ఇదేంటి? ఏంటండి అది? ఇది బిల్ల అనుకోండి. ఒకటి తొక్క తీసిన అరటిపండు. బట్టలు తీసిన బిల్లగారు చూస్తారా? ఆ దరిద్రం చూడడం కన్నా మ్యాన్ హోల్ లో దూకడం నయం. చూస్తానంటే చెప్పండి, ఆల్బమ్ ఇంటికి పంపిస్తాను. ఏకంతో వీలో సిగ్గులేదా అండి మీకు? సరే, ఏదైతే అది అయింది, ఈ విషయం ఎక్కడితో వదిలే. అదే మంచిది. నీకు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అనుకుందాం చిలక్ గారు. సరే, కాంప్రమైజ్. ఈ రోజు నుండి నేను చెప్పినట్టు వినాలి. నువ్వేం చెప్పవేంట్రా? ఏదో ఒకటి చెప్పండి చిన్నపూస గారు. నేను ఒక కవిత రాశాను ముమ్మగారు. కవిత? ఏదేది చెప్పండి, చెప్పండి చెప్పండి. నా చిట్టి చిలక నా మీద ఎందుకమ్మా అలక? ఏముంది అందులో ఎలక? ఊడిపోద్దురా నీ పిలక. అయితే చిలకతో చిన్నపూసాను ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను. నువ్వెక్కడ దాపరిచ్చావురా? నాకు లో బీపీ ఉందిరా. ఒక ఫ్లోర్ మెట్లెక్కడం కూడా కష్టపడతానురా. నన్ను టెన్షన్ పెట్టకరా. చిలక, నేను ఆవిడ మీద ముద్దు పెడదాం అనుకుంటున్నాను. నేను అడుగు వెనక్కొడతాను. నేను నీ చిలకని కాదురా. సరే, ఇదంతా కాదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? బిల్లగారిని ఎవరైనా కొడదాం అనుకుంటున్నారా? మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాను. సరే కదా. పండు పండు మేడం, ఇంత నిద్ర ఎలా వస్తుందిరా పండు నీకు? పక్కింటి కల్లోకి వస్తారని చెప్పి పడుకుంటుంటాను మేడం. చిచ్చి, నువ్వు కూడా రాను రాను ఆ చిన్నపూసలాగే తయారవుతున్నావురా పండు. కొద్దిసేపు పడుకుంటాను మేడం. సిగ్గు లేకపోతే సరే రా, అవతల ఉద్యోగాలు పోతున్నాయంటే పడుకుంటాడు. లక్ష్మణ్, వెళ్ళా మమ్మల్ని పండుని పిలుచుకొని రా. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు గుడ్ మార్నింగ్ చెప్తాను నచ్చదని తెలీదా? అయితే బ్యాడ్ మార్నింగ్ సార్. అయితే బ్యాడ్ మార్నింగ్. నేను వచ్చేసా. నా ప్రేమను కోపం అమ్మో మీరా. నా ప్రేమను శాపంగాను ఫీల్ మై లవ్ చిలక. ఏంట్రా నీ బాధ? చిలక, నీ ఒడిలో నేను తలబెట్టు పడుకుంటాను, నువ్వు నీ చేత్తో నా తలని ఇలా ఎలా అనాలి. ఎలా అనాలి? చెప్తా నాకు. ఇలా ఇలా అనాలి. అక్కడేముందని రా బొచ్చు అలా అనడానికి? నా వల్ల కావట్లేదురా నీతో. చిలక, ఎవరి మనసులో ఏమనుకుంటున్నారో నీకు తెలుసుకోవాలందా? అలాంటివి తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. నేను ముమ్ము పండు వైపు చూసి నీకేదో చెప్తాను చెవిలో, నువ్వు కోపంతో ఊగిపో. సరే చెప్పు. పండు, ఇలా రారా. మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తే బ్లాక్ చేసిన చిలక. అక్కడ చూడరా, వాడేదో మన గురించి చాలా చెప్పేస్తున్నాడు రా.
మేడం ఆ చిన్న పుసగారు ఏదో చెప్పేస్తున్నారండి మన జాబ్ పోయినట్టే. అవునరా, ఏదైతే ఏదైంది, మనమేమన్నావో చెప్పేద్దాం పదరా పండు. పదండి మేడం. చిలక గారు, నేను ఒకటేసారి మీరు గున్నేనుగులా ఉన్నారు అని అన్నానంతే. అయ్య బాబాయ్, నేనైతే మనసులో నీటేనుగులా ఉన్నారనుకున్నానండి, అంతకు మించి ఏం లేదు. చిలక మనసులో నా చిలక పలికే, మనసులో నా చిలక పలికే. ముమ్ముగారు, నేనేం చెప్పలేదు, అంతా మీరే చెప్పుకున్నారు. నా క్రియేటివ్ హెడ్ జాబ్ కన్ఫర్మ్ అయ్యాక మీ ఇద్దరు ఉద్యోగాలు తీసేస్తా. పోండి బయటికి. చిలక, నిన్నెవరైనా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను చిలక. నువ్వు బయటికి పోరా. నేను చిలక చిన్నపోసా అని చెప్పి ఇన్స్టాలో పెడేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు చిలక? నీకు దండవరా, బయటికి వెళ్ళు. ఫీల్ మై చిలక బొడ్డ అదిరిపోయింది. ఇప్పుడు ఏదో చెయ్యాలి. ఏం చూస్తున్నావురా? ఏం లేదు చిలక. చిలిపి. ఏం చేసావు ఇప్పుడు? పండేంటి కంటికి కనిపించట్లేదు? చిలక, నీ బొడ్డు మీద ద్రాక్ష పండు వేసాను, అది కనిపించట్లేదేంటి చిలక? నా పండు నాకు ఇచ్చే చిలక. ఆహా, నా పండు నాకు ఇచ్చే. చీనీ అమ్మ నీ ఫ్యాంటసీలు. పదండి బాగా చెప్తాం. బావగారు, ఏమైంది అలా ఉన్నారు? బావగారు, మీరు ఇంకోసారి ఇలా నవ్వారంటే నేను ఆ బిళ్ళని పొడి చేయబోయాను. మిమ్మల్ని అయితే నిజంగా పొడి చేస్తానండి. సారీ, చెప్పండి ఏమైంది? ఆ చిన్న పుసగాడు చిలక్ గారికి ఏది పడితే అది చెప్తున్నారండి. సరే పదండి కాన్ఫరెన్స్ రూమ్ కి, నేను వస్తున్నా. కాన్ఫరెన్స్ రూమా? వీడొక్కడు మాట్లాడితే కాన్ఫరెన్స్ రూమ్ అంటాడు. పద. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదురా పండు. మళ్ళీ నవ్వుతున్నాడు. అమ్మో, మాటి మాటికి నవ్వుతున్నాడు. చిలుక, ఏ తోడు లేక ఎందుకమ్మా ఒంటరిగుంటావు? బిల్లగారు, ఏంటమ్మా శ్రీమంతం చేసుకున్నట్టు గుడ్డెలా కట్టుకున్నావు? కామాందుడా, దైత్రు కొట్టేదవా. అందుకేరా నీకు ఎక్కడ ఆడోళ్ళుంటే చాలు అక్కడే కూర్చుంటావు. ఇంకా నాకు తెలిసి నీ సంగతి. తింటావమ్మా బుజ్జు కన్నా? ఆడోళ్ళుంటే చాలు, అందుకేనేరా నోరుడిపోయింది నీకు. తోపాటు దైత్రు కొట్టేదవా, ఆంటీల చుట్టూ తిరుగుతావు, అందుకని గది పట్టిందిరా నీకు. హాయ్ చిలక్ గారు. ఈడొకడు పని ఉండదు, ఉండదు. ఏంట్రాడు బాధ? 200 ఉంటే అప్పేమంటున్నాడు చిలక. అది కాదు, ఇంకేదో చెప్తున్నాడు. ఓ, ప్యాంట్ జిప్పు ఉడిపోయిందంట, జిప్పు ఇట్టి తొడగమంటున్నాడు. సర్లే ఆగు, అర్థమైంది నీ బాధ ఏంటో. నాకు కూడా అర్థమైంది. ఏమర్థమైంది నీకు? కాళ్ళు 2 పట్టుకుని కిందకి లాగేమంటున్నాడు. ఏడ్చినట్టుంది. రోజు పొద్దున్న కాలు మొక్కుతాను, ఇలా ఎందుకు మొక్కలేదని అడుగుతున్నాడు. ఇది ఒకటి ఎలా జీవితం. చిలక, బయటికి వెళ్ళి దమ్మేసొద్దాం. ఇది ఒకటే మిగిలింది. పద. సరే పద. అరే ఆ ఫోటో డిలీట్ చేయరా. ఆశ దోశ అప్పడం ఓకే, డిలీట్ చేస్తే నువ్వు నాకు సిగరెట్ ఇవ్వగా చిలక. మరా ఇంతకీ ఆ చిలక ఎవరు? ఓ, చిలక చిన్నపోసా అన్న మనసును అడుగు, తెలుస్తుంది. ఆ అమ్మాయి నేను లవ్ చేసిందా? లవ్ చేస్తున్నానని చెప్తేనే కంప్లైంట్ ఇస్తానంద. మరి నువ్వేం చేసావు? నీలాగా ఎవరైనా కవిస్తే నిన్ను వదిలేస్తానని చెప్పాను. మరి ఎవరైనా కనిపించిందా? కనిపించిందా కాదు, కనిపించాడు. ఎవడాడు? నువ్వే చిలక. సిగరెట్ కూడా ప్రసాదంగా తాగనివ్వరా. చి, ఏంటి చిలక అలా అంటావు? చిలక చిలక పద పద చిలక పద పద. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చిలకంటే ఎలాగో వదిలేసింది, నువ్వు కూడా వదిలేస్తావా సీతాకోక చిలక? అది వేరు నేను వేరురా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంట్రా? చిలక ఏదన్నా చిలకే చిలక. చిలక, నాతో ఫ్రెండ్షిప్ కూడా చేయలేవా చిలక?
ఫ్రెండ్షిప్ కూడా చేయలేవు చలకా. ఫ్రెండ్షిప్ చేస్తాలే. ఓ చిలిపి. ఫీల్ మై ఇప్పుడే కదా ఫ్రెండ్ అన్నా. కమాన్ చలకా. బావగారు మీరు గనక ఆ నవ్వు ఆపకపోతే నేను ఆ గోడకేసి గుద్దుకొని చచ్చిపోతానండి. అవును బావగారు, మలబద్ధకం ఉన్నోడు వాష్రూమ్ లో కూర్చున్నట్టుంది ఆ ఎక్స్ప్రెషన్. మళ్ళీ నవ్వుతాడేట్రా బాబు. మేడం ఆ బిల్లగారు వస్తున్నారండి. వస్తే రాని. వెధవ నాలిముచ్చు మొహం వేసుకొని, ఆ ముడమోపి మొహం వేసుకొని పిచ్చి వెధవ అనుకుంటు ప్రతి దానికి రాని. సార్ నాకు ఫోన్ వచ్చింది, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. వీడేంట్రా పండు నన్ను చూసి నవ్వుతున్నాడు. ఆయన మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది మేడం గారు. కన్ను కొట్టాడ్రా. కన్నుతో పడ అంటున్నాడు మేడం. సచ్చినోడా నిజ్జిమ్మడిపోను. నిన్ను దరిద్రపు కొట్టాడా. కొట్టానా నరికేయాలంతే. ఇదంతా కాదు గాని ఏదైతే ఏదైంది, వీడిని చంపేద్దాన్రా పండు. ఆక్సిజన్ పైప్ తీసే. ఏలు ముద్రలు పడతాయేమో మేడం గారు. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ ఎందుకు చేస్తానరా? అయ్య బాబాయ్ మేడం గారు నాకేం సంబంధం లేదండి. పర్లో కదికి పార్సల్ అయిపో. ఏమన్నా అవుతుందేమో అండి. అవ్వాలనే కదరా తీసింది. వీడిప్పుడు ఫోన్ చేసాడేంటి? చిరుపూస గారు చెప్పండి. ముమ్మగారు అవకాడో జ్యూస్ తాగుతాను, 200 ఉంటే ఇవ్వండి. 200 ఇవ్వాలా? 2 రూపాయలు కూడా ఇవ్వను. ఏం పిక్కుంటావో పిక్క. ముమ్మగారు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఆశ్చర్యం అన్నారంటే ఏదో పెంట చేస్తుంటారండి. గురి చేయరా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆశ్చర్యానికి గురి చేయి. మీ వాట్సాప్లో ఒక ఫోటో పెట్టాను, అది చూసి నాకు తిరిగి ఫోన్ చేయండి. థ్యాంక్స్ అండి ముమ్మగారు. పైప్ పెట్టరా, పైప్ పెట్టు. ఎక్కడ పెట్టి సచ్చాడ్రా కెమెరా? మరి ఏం చేసుకుంటారు కర్మ. బతుకు